హలో ఫుడ్ లవర్స్, ఇట్స్ యువర్ ఎంఎన్కే. హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఈ రోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాం. సో నేను మీకు ప్రాసెస్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుంటాం. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని అయితే రెండు సైడ్స్న ఫ్లిప్ చేసుకుంటూ లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటాము. సో పీసెస్ని మనం స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా బ్రెడ్ అనేది మనం ఆ ప్యాన్లో వేసుకొని ఫ్లిప్ చేసుకుంటా లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నెయ్యి అంటే కొంచెం పడదు. సో అందుకని నేను ఆయిల్తోనే ఎప్పుడు చేసుకుంటాను. సో మీరైతే ఎవరైనా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి వేసుకొని లైట్గా సేమ్ ఇదే ప్రాసెస్ అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ రకంగా మనం రెండు సైడ్స్ లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్లిప్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. సో ఈ రకంగా అన్ని పీసెస్ని మనం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెట్టుకొని ఫ్రెండ్స్, మనకి బ్రెడ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే బౌల్లో వేస్తామో అడుగున టిష్యూ పేపర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేయాలి. అప్పుడే మనకి బ్రెడ్ పీసెస్ నుంచి ఆయిల్ అనేది మనం అది కన్జ్యూమ్ చేసి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే ప్రజెంట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను. మనకైతే జీడిపప్పు, పిస్తా పప్పు అండ్ కిస్మిస్, మళ్ళీ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే నేను ఆల్రెడీ తీసేసి పెట్టుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా స్లైస్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బెటర్ టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు, పిస్తా పప్పు, కొంచెం ఇలాచీ పౌడర్ మనం ఒక మిక్సీ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే ప్రజెంట్ మిక్సీ పౌడర్ చేసి నేను మీకు చూపిస్తాను. మనకి ఆ రకంగా చేస్తే ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ అనేది కొంచెం బెటర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, నేనైతే డ్రై ఫ్రూట్స్ని పౌడర్ లాగా అయితే మిక్సీ యూజ్ చేసి నేను పేస్ట్గా తయారు చేశాను. మనం ఇంకో బాండీ తీసుకొని ఆ బాండీలో లైట్గా అడుగున నెయ్యి వేసుకొని మనకి ఇందాక రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కిస్మిస్, బాదం, జీడిపప్పు, అవన్నీ లైటిష్గా మనం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకొని అవి సపరేట్ ప్యాన్లో తీసి పెట్టుకుంటాం. అవి కొంచెం చల్లారాలి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ 1:1 రేషియోతో 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటాము. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, బట్ 1 గ్లాస్ వాటరే యాడ్ చేయాలి. వాటర్ అయితే ఎక్కువ అవ్వకూడదు, మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. మనం ఈ రకంగా బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. కొంచెం మనకి పాకం గట్టిపడేదాకా మనం కలబెట్టుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. కొంచెం మనం పాకం చూసుకున్నాం కదా, నాకు పాకం కొంచెం గట్టిపడింది. సో నేను ఇందాక డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నాం కదా, ఆ పౌడర్ వేస్తే ఇప్పుడు ఈ పౌడర్ వేయడం వల్ల ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ ఆయిల్, ఈ పాకానికి మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ మనకి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో మనకు పాకం అంతా ఆయిల్కి పట్టేసి ఇక్కడ చక్కెర పాకానికి పట్టేసింది. సో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ 1 by 1 మనం వేసుకుంటాము. వేసుకొని చిన్నగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని కొంచెం పాకం కిందకి వెళ్ళాక మొత్తం వేసేసుకొని మనం కలబెట్టుకోవాలి. లైట్గా కలబెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఈ ముక్కలు అనేవి, పీసెస్ అనేవి కొంచెం మనకి నానడానికి టైం పడుతుంది. ఒక 2 to 3 minutes మనకి కొంచెం ఫ్లేమ్ మీడియం సైజ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes మనం వెయిట్ చేయాలి. మళ్ళీ తర్వాత లిడ్ తీసేసి మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మనకి పీసెస్ అనేవి ఇనిషియల్గా హార్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఫ్రై చేసాం కాబట్టి. కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఇందాక ఎలైచీ పౌడర్ తీసుకున్నాం కదా, అవి మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. 2 layers మనం వేసుకోవాలి. ఇది ఫస్ట్ బ్యాచ్ మనకి ఫస్ట్. సో వేసుకొని దీని తర్వాత మళ్ళీ మనం కొంచెం బాగా స్ప్రింకిల్ చేసుకుంటాం మొత్తం అన్ని బ్రెడ్స్ పట్టేటట్టు. ఒక 1 to 2 minutes మళ్ళీ మూత పెట్టి కలబెట్టి 1 to 2 minutes మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మనం తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఇంకొంచెం వేసేసుకుంటాము. ఇది ఫైనల్. మనకి ఆల్రెడీ మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, ముక్క ఆల్రెడీ ఉడికింది. జస్ట్ 1 minute మనం లో ఫ్లేమ్లో మనం పెట్టేసి ఉంచేసి తీస్తే సరిపోద్ది. మీకు ఇలాచీ పౌడర్ చూపించాను కదా. సో ఇప్పుడైతే మనం తీసేసాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ముక్క అంతా మనకు ఉడికిపోయింది. సో మనకి బ్రెడ్ అంతా బాగా మెత్తగా పీసెస్గా బాగా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనం జీడిపప్పు వేసేస్తున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటాము. మనకి మొత్తం సైడ్స్ అంతా అడ్జస్ట్ చేసుకొని సో తర్వాత మనకి ఇంకా కలబెట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఇదే మనకి ఫైనల్. సో జస్ట్ మనం ఇంకా ఇంత ఆంతం తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడిగా మనకి బ్రెడ్ హల్వా సూపర్గా ఉంటుంది. అది బెంగళూరు క్లైమేట్కి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, బెంగళూరు వెదర్ క్లైమేట్కి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు మీ అవుట్పుట్ ఎలా వచ్చిందో క్లీన్గా చెప్పండి. సో ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.